నేను తప్పకుండా కాలువలు కెనాలు శుభ్రంగా అయితే పెడతాను. ఇప్పుడు చూడండి, ఒకసారి బాగా గమనించండి. కాలువలు అయితే గొబ్బాకు అలాగే ఈ గడ్డి అయితే ఉంది. ఒకసారి చూడండి, వరి పంట అయిపోయిన తర్వాత ఇప్పుడు పచ్చి రొట్టె అయితే పండిస్తున్నాను. ఈ విధంగా కాలువలకు ఉన్నటువంటి గడ్డిని ఇప్పుడు గడ్డి మందు అయితే పిచికారి అయితే చేస్తున్నాను. మీకు ఒకసారి చూడండి, ఈ గడ్డి మందులు అయితే తప్పకుండా తెచ్చి పిచికారి అయితే చేస్తుంటాను. పంట పెట్టేటప్పుడు కూడా శుభ్రంగా అయితే పెడతాను. కాలువలు గినాలు పంట ముందైనా కూడా పంట తర్వాత అయినా కూడా శుభ్రంగా అయితే పెడతాను. ఇక్కడే కాదు, ఇంకా ఈ కాలువలోనే కాదు, ఇంకా ఎక్కడైనా తిరిగే స్థలంలో కూడా శుభ్రంగా అయితే పెడతాను. ఈ విధంగా అయితే తప్పకుండా పెట్టుకోవాలి ప్రతి ఒక్క రైతు కూడా. పంట పెట్టిన తర్వాత ఒకసారి గినాలకు కాలువలకు ఉన్నటువంటి గడ్డిని కూడా తప్పకుండా ఇదే విధంగా పిచికారి అయితే చేస్తాను. అలా చేసినప్పుడు తప్పకుండా మనము ఇంకా పంటలు కూడా దిగుబడి అయితే తప్పకుండా మంచి దిగుబడి అయితే వస్తుంది. తప్పకుండా